ఆరాధన 4వ భాగం. రాత్రంతా నిద్రలేమితో ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తలనిండా స్నానం చేసి భోజనం చేసేసరికి ఒంటినిండా నిద్రముంచుకొచ్చేసింది. గదిలో పరుపుచుట్టకి ఆనుకుని కూర్చున్నదల్లా దానిమీదకి ఒరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన ఉద్రేకం. అందులో శాంతి లేదు. మనసంతా కంగారు కంగారుగా భయం భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలుపెట్టిన అన్నపూర్ణ అక్కడ కిటకిటలాడుతున్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుండి వచ్చారు వీళ్లంతా? వీళ్ళకిక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చేవాళ్లకి 4 రెట్లున్నారు. అంతా గడబిడిగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూచినా ఏవిటో తొందరపని ముంచుకుపోతున్నట్లు చకచకా నడిచి వెళ్ళిపోతున్నారు. రిక్షాలు, బస్సులు కూడా అంతే. రై రైమని పరిగెడుతూనే ఉంటాయి. కార్లు అయితే ఇక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో బంధించి నడిచిన ఠాణాల్లా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేట్టు ఒకటే సందడి, ఒకటే రణగుణధ్వని. పరుపుచుట్టమీద మోచేయి ఆనించి దానిమీద తలపెట్టుకుని నిద్రపోతున్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడిగానే ఉంది. నిద్రలో ఈసారి మనుష్యులకి బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. ఒక పెద్ద పాము చుట్టుకుని పడగ ఎట్టి నిటారుగా నిలబడి కదలక మదలక తనవైపే చూస్తోంది. ఏదైనా భయపడ్డప్పుడుగాని కంగారుపడ్డప్పుడుగాని ఇలా కలలో పాములు రావడం అన్నపూర్ణకి అలవాటే. చిన్నప్పుడెప్పుడో పాముని చూసి భయపడి ఉంటుంది. తర్వాత పెరిగి పెద్దయినా ఏమాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తుందని, ఇది మనస్తత్వశాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకు వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతిమీద మెత్తగా ఏదో పాకుతుండేసరికి ఆ స్పర్శకి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో లోడు నింపిన లారీ శబ్దం చేస్తూ వెళ్తూ ఉండటం అన్నపూర్ణ కేక ఎవరికీ వినిపించులేదు. అన్నపూర్ణ చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్యచీకట్లు అలుముకోవడంతో వెలుగునీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్రకళ్లతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలన నిలుచునున్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తుని వదిలించుకుని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణ కెవ్వుమనటంతో భయపడిపోయి దూరంగా వెళ్లి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరీ పిల్లాడు? ఎవరైతేనేం, వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండా 2 చేతులూ జాచింది. వాడు దగ్గరకు రాలేదు. రా అన్నట్టు కళ్లతోనే పిలిచింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ వాడి చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుంది. మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంటుంది. ముద్దుముద్దుగా ఉన్న ఆ మాటలు వాడి చెయ్యిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంతకనికి మెత్తగా తగిలి భయపెట్టినట్లయింది వాడి చెయ్యే అని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. ఎవరి పేరు బాబు నీది? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఎవరు నువ్వు? కాని అవి పలికే శక్తిలేక నిస్సహాయురాలిలా చూస్తూ కూర్చుంది. ఏ, నువ్వేనా పిన్ని అంటే? హఠాత్తుగా రెండో స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేయిని పరిశీలిస్తున్న అన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలికి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌన్తో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడడంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడడంలో గల దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకుని ఆరిందలా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. మా ఇంట్లో ఉండిపోతావా, లేక ఊరు చూసి వెళ్ళిపోతావా? అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్టా, వాడి జట్టా? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయన్నట్లు నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఏవిటే వాగుతున్నావ్? రాజేశ్వరమ్మ కాఫీ గ్లాస్తో గదిలోకి వస్తూ అంది. అన్నపూర్ణ ఆవిడను చూడగానే చప్పున లేవబోయింది. పర్వాలేదులే, కూర్చో. బాగా నిద్రపట్టిందా? ప్రయాణం చేసిన తర్వాత అలా నిద్రపడితేగాని అలసట తీరదు. 2 సార్లు గదిలోకి వచ్చాను. మంచి నిద్రలో ఉన్నావ్, లేపలేదు అంటూ గ్లాస్ అందించింది. అలా ఒళ్ళు తెలియకుండా అంతసేపు నిద్రపోయినందుకు అన్నపూర్ణకి చాలా సిగ్గువేసింది. వీడప్పుడే నీ దగ్గరకు చేరాడే. ఇంత క్రితమే వచ్చారు.
4 రోజులు వాళ్ళిల్లు ఒక కొలిక్కు తెచ్చారట. ఇదిగో ఇది వీడికి. పేరంటూ ఏదీ లేదు, బాబూ అంట. అదే స్థిరపడిపోయేలా ఉంది. రాజేశ్వరమ్మ ముఖంలో పాత జ్ఞాపకాలు కదలాడుతున్నట్లు ముఖం ఎలాగో అయిపోయింది. దాదాపు అరగంట అయిన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని గదిలో జడవేసుకుంటున్న అన్నపూర్ణకి వంటింట్లుంచి మాటలు వినిపించాయి. మా అమ్మ, నువ్వు తెచ్చిన ఈ పిన్ని నాకస్సలు బాగాలే అంటోంది. ఏం, ఎందుకని అడుగుతోందావిడ. ఇంతసేపట్నుంచి నేనన్నీ కబుర్లు చెప్పాను. ఆ అని ఊ అని అనదు, మూగమొద్దుగా మాట్లాడనే మాట్లాడదు. మాట్లాడనివాళ్లు నాకు మహానంట. అలా మూగమొద్దుగా కూచుంటుందే. నోరుముయ్యి, అతిగా వాగావంటే వీపు బద్దలు కొడతా గట్టిగా అరిచిందావిడ. లక్ష్మి బిత్తరపోయింది. నన్నెందుకు కేకలేస్తావు? నేనిప్పుడేం చేశానని? పిన్ని మంచిది, ఏమీ అనకూడదు. పోండి, అస్సలు మంచిది కాదు. ఇప్పుడొచ్చిందో లేదో అప్పుడే నన్ను తిట్టిస్తోంది. అన్నపూర్ణ హృదయం రెపరెపలాడుతోంది. ఒక్కసారి వెళ్లి లక్ష్మి దగ్గరకు తీసుకోవాలనిపించింది, కాని సాధ్యం కాక ఊరుకుంది. ఆ రాత్రి అనంత్ ఇంటికి రాలేదు. ఉదయం ఇంట్లోంచి వెళ్లినవాడు మధ్యాహ్నం 1 నిమిషం వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా వచ్చి ప్రొద్దున్న హడావిడిగా స్నానం చేసి భోజనం చేసి బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు. ప్రయాణపు బడలిక ఇంకా సరిగా తీరని అన్నపూర్ణ పిల్లలిద్దరి మధ్య పడుకుంది. కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు. ఈ వాతావరణంలో అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుందో? అన్నపూర్ణకి దిగులుగా బెంగబెంగగా ఉంది. అత్తగారు ఎప్పుడొచ్చి పడుకుందో అన్నపూర్ణకి గుర్తేలేదు. నిద్ర పట్టేసింది. ఇట్టే తెల్లారిపోయింది. వరుసగా 4-5 రోజులు అలాగే గడిచిపోయినాయి. రోజులు వారాలైనాయి. వారాలు నెలలుగా మారాయి. అన్నపూర్ణకి తనకు పెళ్లయినట్టు, అత్తవారింటికి వచ్చినట్టు లేనేలేదు. ఏ బంధువుల ఇంటికో ఇబ్బంది వస్తే 4 రోజుల అవసరానికి ఆదుకోవడానికి సాయం కోసం వచ్చినట్టుగా ఉంది. వచ్చే ముందు పినతండ్రి, అది నీ ఇల్లు, నీ ఇష్టం అని చెప్పింది. ఈ ఇంట్లో తన స్థానం ఎక్కడో, అదేమిటో అన్నపూర్ణకి ఇన్ని రోజులు గడిచినా అర్థం కావడం లేదు. అత్తగారు చాలా మంచిది. తనని కన్నకూతురు కంటే మిన్నగా చూస్తుంది. నిజమే, దానికి మారుగా అన్నపూర్ణ ఆవిడ ఇంట్లో ప్రతి పనికి చేదోడు వాదోడుగా ఉంటోంది. మొదట్లో ఆవిడ పనులు చేస్తుంటే అన్నపూర్ణ సాయం చేసేది. ఇప్పుడది మారింది. ఇంటి పనింతా తను చేస్తుంటే ఆవిడ ఒకటి అరా సాయం చేసినట్టు కాస్త చెయ్యి వేస్తుంది. పక్కింటి పిల్లలిద్దరితో లక్ష్మి స్కూలుకి వెళ్తుంది. బాబు ఇంట్లోనే ఉంటాడు. బొడ్డుగా అందంగా ఉన్నన్నారని ఇరుగుపొరుగు వాళ్ళొక్క క్షణం ఇంట్లో ఉండనివ్వరు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూంటారు. అత్తగారికి చుట్టుపక్కల ఆత్మీయుల సంఖ్యకి కొదవేం లేదు. మధ్యాహ్నం పూట 4-5 తక్కువ కాకుండా వచ్చి కూర్చుని తమ కష్టసుఖాలు వెళ్లబోసుకుంటూ ఉంటారు. అనంత్ చేసేది ఇంజనీరింగ్ పని. ఇరుగుపొరుగు అమ్మలక్కల ద్వారా తెలిసిందేంటంటే అతను ఉద్యోగం రిజైన్ చేసి ప్రైవేటుగా ఇవి అవి కట్టించడం, కాంట్రాక్ట్ తీసుకుంటున్నాడట. అహర్నిశలు వాటికి సంబంధించిన పనిలో మునిగి ఉంటాడు. అతని గది విడిగా ప్రత్యేకంగా ఉంది. ఒక్కోసారి రాత్రిపూట ఆలస్యంగా వచ్చిన అతను అప్పుడు కూడా గది తలుపులు బిగించుకుని ఏదో వ్రాస్తుండటం, పెన్సిల్ స్కేల్తో ఏదో గీస్తూ ఉండటం అన్నపూర్ణ 1-2 సార్లు చూచింది. ఓ రోజు రాత్రిలాగే అందరూ పడుకున్నారు. ఆ రోజు చాలా ఆలస్యంగా వచ్చిన అనంత్ భోజనం కూడా చెయ్యకుండా వెళ్లి గదిలో కూర్చున్నాడు. తలుపులు దగ్గరగా చేరివేసి ఉన్నాయి. వాటి మధ్యలోంచి వస్తున్న వెలుగు ద్వారా అతను టేబుల్ దగ్గర కూర్చున్నాడని అన్నపూర్ణ చూచింది. అన్నపూర్ణకి ఆ రోజు ఎందుకోగాని సరిగ్గా నిద్రపట్టలేదు. మంచంమీద అటూ ఇటూ ఒత్తిగిలుతూ నిద్రకోసం ప్రయత్నిస్తోంది. గదిలోంచి ఉన్నట్టుండి అమ్మా అని వినిపించింది అతని స్వరం. అన్నపూర్ణ లేచి వెళ్లి తలుపు తోసింది. తిరిగి చూశాడతను. బద్ధకంగా, అలసటగా, నిద్రమత్తుగా ఉంది అతని ముఖం. నువ్వా? నన్నీళ్ళివ్వు అన్నాడు. అన్నపూర్ణ లోపలికి వెళ్లి మన్నీళ్లు తెచ్చి అతని టేబుల్ మీద పెడుతుంటే చెయ్యి చాచి అతనే అందుకున్నాడు. తాగేసి గ్లాసిచ్చేసి తన పనిలో మునిగిపోయాడు. టేబుల్ లైట్ కాంతితో అలసటగా అతని ముఖం ఎలాగో ఉంది. యాంత్రికంగా జరిగిపోయిన ఆ చిన్న సంఘటన అన్నపూర్ణ హృదయంలో ఎప్పటికీ మరుపురాని గుర్తుగా మిగిలిపోయింది. రాత్రింబవళ్లు అతనంత కష్టపడి సంపాదించిన డబ్బు ఏమవుతుంది? ఇంట్లో ఏ మూల చూసినా దేనికో దానికి కొరత కనిపిస్తూనే ఉంది. పిల్లలిద్దరికీ మెత్తటి పక్కల్లేవు. అతనికంత ఖరీదైన బట్టల్లేవు. వాళ్ల దగ్గర, కూరల వాళ్ల దగ్గర బాకీలుండనే ఉంటున్నాయి. ఏం చేస్తున్నాడీ డబ్బంతా? ఎవరికిస్తున్నాడు? 4 రోజుల క్రితం అనంత్ మధ్యాహ్నం వేళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు అతను అన్నానికి కూర్చోబోయే ముందు కొడుకు నెత్తుకుంటే బాబు పర్సు కావాలని పేచీపెట్టాడు. అందులో డబ్బుందిరా నాయనా, సరే తీసుకో, వీధి తలుపు వేసే ఉంది అంటూ పర్సు కొడుకు చేతికిచ్చి తను వంటింట్లోకి వెళ్లాడు.
దొడ్లో బట్టలు ఆరేసి బకెట్ బాత్రూంలో పెట్టి ముందు గదిలోకి వస్తున్న అన్నపూర్ణ క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. అక్కడ బాబు పర్సు తెరిచి నోట్లన్నీ కింద పారేసి చిల్లర డబ్బుల కోసం కాబోలు వెతుకుతున్నాడు. అన్నీ 100 రూపాయల నోట్లే. అన్నపూర్ణ చప్పున లోపలికి వచ్చి కిందపడినవన్నీ తీసి బొత్తిగా పెట్టింది. 1500. ఇది అతని డబ్బేనా? నోట్లన్నీ బొత్తిగా పెట్టి పర్సులో పెట్టబోతుండగా అనంత్ చెయ్యి తుడుచుకుంటూ ముందుగదిలోకి వచ్చాడు. టవల్తో చెయ్యి తుడుచుకుంటూ వస్తున్న అతని మోకాళ్లమీద కూర్చుని ఒక చేతిలో పర్సు, మరో చేతిలో డబ్బుతో ఉన్న అన్నపూర్ణని చూసి అలాగే నిలబడిపోయాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వెందుకు తీశావది? కఠినంగా అడిగాడు. అన్నపూర్ణ తలెత్తి చూసింది. అతని చూపులలో మహిమ ఏమిటోగాని అన్నపూర్ణ హృదయం నత్తగుల్లలో పురుగులా ముడుచుకుపోయింది. పర్సు తెరిచి డబ్బు ఎంత ఉందో పరీక్ష చేస్తోందని అభిప్రాయపడుతున్నాడతను. అన్నపూర్ణ తనా పని చేయలేదన్నట్లు నిస్సహాయంగా బాబువైపు చూసింది. నాకు తెలుసులే, బాబుకు నేనే ఇచ్చాను. అనంత్ 2 అడుగుల్లో దగ్గరగా వచ్చి విసురుగా పర్సు లాక్కున్నాడు. అన్నపూర్ణ లేచి తలవంచుకుని మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. అంత డబ్బు ఆ రోజు పర్సులో పెట్టుకున్న అనంత్ 2 రోజులన్నా గడపక ముందే ఇంట్లో పైఖర్చులకి డబ్బయిపోయిందిరా అబ్బాయి అని తల్లి అడిగితే 20 రూపాయలు మాత్రం చేతిలో